తెలంగాణలో మీరు విజయాల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇది బీజేపీ నిలుపుకునే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే సంస్థాగతంగా బీజేపీ అంత బలంగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కానీ బీజేపీ గత 20 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నా కూడా పుంజుకోలేకపోతుంది. ఉత్తర తెలంగాణలో గత ఎన్నికల్లో గెలిచారు, మళ్ళీ గెలిచారు. కానీ దక్షిణ తెలంగాణ వచ్చేసరికి మీకు చాలా హడ్డల్స్ ఎదురవుతూ ఉన్నాయి. దాన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు? అంటే దానికి గల రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం. అంటే దక్షిణాది రాష్ట్రాలల్లో కర్ణాటక చూసుకుంటే కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, తమిళనాడు తమిళ లాంగ్వేజ్, లేదా ఇక్కడ వచ్చే వరకు తెలుగు. ఉత్తరాది ఉన్నటువంటి నాయకులు ఎవరైతే నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఉత్తరాది నాయకులు చెప్పే విషయాలు పూర్తిగా తెలియదు ఇక్కడ. తర్వాత నార్త్ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు, అక్కడ ఉండేటువంటి పథకాల యొక్క పేర్లు, దాని విధానం అంతా కూడా ఇక్కడ తెలుగులో విశ్లేషించే పరిస్థితి లేదు. కొంత దాని మీద మొదటి నుంచి జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వెంటనే తర్జన చేసి దాన్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేస్తాం. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇప్పుడు తెలంగాణలో మన దగ్గర చూస్తే దశాబ్ద కాలం పాటు సింహభాగము ప్రతి సంక్షేమంలో, ప్రతి దాంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్రం వాటా ఉంది. కానీ వాటా ఉన్న సంగతి ప్రజలకు తెలియదు, చెప్పలేకపోతున్నారు. గల కారణాలు ఏంటంటే నాయకత్వ లోపం. మా దగ్గర ఉన్నటువంటి నాయకులు దాన్ని విశ్లేషణ చెప్పలేకపోతున్నారు, ప్రభుత్వం మీద వాతావరణం తీసుకురాలేకపోతున్నారు, ఆ తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేలాది కోట్ల రూపాయలు సంక్షేమ నిధులకు ఇచ్చి డెవలప్మెంట్ల కీలక భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీని మేము ఇక్కడ ప్రజలకి పూర్తి స్థాయిలో తీసుకోలేకపోతున్నాము. దాన్ని ఇప్పుడిప్పుడే దాన్ని కంక్లూడ్ చేస్తున్నాం. ముందల ఇప్పుడు మీరు అంటున్నట్టు గత 3 ఎన్నికల్లో, అంటే గతంలో 19 ఎన్నికలకు కానీ, ఇప్పుడు ఎన్నికలు కానీ, మళ్ళీ వచ్చే ఎన్నికలు కానీ పర్సెంటేజ్ పెరుగుకుంటూ పోతా ఉంది. తప్పకుండా నెక్స్ట్ జరిగేటువంటి ఎలక్షన్లలో ఈడ డబల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రంలో ఉంటాం, కేంద్రంలో ఉంటాం. మళ్ళా ఇక ఒక అవకాశం ఏంటంటే కేంద్రంలో, సరే అది ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది కాదు, నేను అంటున్నట్టు మీరు ఇప్పుడు ఫైజాబాద్ అంటున్నటువంటి అయోధ్య కానీ, లేదా ఉత్తరప్రదేశ్ కానీ, లేదా కొన్ని రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిస్థితులు మా నాయకత్వం పూర్తిగా విశ్లేషిస్తుంది. కాబట్టి ఆడ కూడా ఇంకా బలంగా పోతాం, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పూర్తిగా బలం పోతాం. నెక్స్ట్ టైం ఊహించినటువంటి మార్పుని చూస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నరేష్ గారు, ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ గెలుపు 8 స్థానాలు.